తల్లి కొడుకుల మధ్య బంధం అయి ఉండొచ్చు, అన్నా చెల్లెల మధ్య బంధం అయి ఉండొచ్చు, లేకపోతే ఇద్దరు బ్రదర్స్ మధ్య బంధం అయి ఉండొచ్చు, లేదా మీది క్లోజ్ ఫ్రెండ్షిప్ అయినా అయి ఉండొచ్చు, లేకపోతే అంతకు మించిన ఇంకా భర్త భార్య సంబంధం అయినా అయి ఉండొచ్చు. గొడవ జరిగేది ఎక్కడి దగ్గర అంటే ఒక్క డబ్బుల విషయం దగ్గర మాత్రమే. మనుషులు దూరం అయిపోవాలన్నా డబ్బుల దగ్గరే, అదే మనుషులు దగ్గర అవ్వాలన్నా సరే డబ్బుల దగ్గరే. అంత పవర్ ఉంది ఈ భూమి మీద డబ్బుకి. ఆ డబ్బును సంపాదించడానికి నువ్వెంత టైం కేటాయిస్తున్నావు? ఎవరి దగ్గర అయితే డబ్బులు ఎక్కువ ఉన్నాయో వాళ్ళ దగ్గర మనుషులు ఎక్కువ ఉంటారు, వాళ్ళ దగ్గర ప్రేమ ఎక్కువ ఉంటది. ఆటోమేటిక్ గా వాళ్ళకి కష్టాలు కూడా చాలా తక్కువ ఉంటాయి. ఎందుకో తెలుసా? వాళ్ళు ఒకరి దగ్గర చేయి చాపాల్సిన పని ఏమి ఉండదు. ఇక్కడ మనిషి ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు పరిగెడుతుంది దేనికోసం అంటే డబ్బుల కోసమే. ఆ డబ్బుల కోసమే కాబట్టి ఆ డబ్బు వల్లే మనుషులు బంధాలు నిలబడేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భర్త సంపాదించుకుని ఇంట్లో ఉన్నాడు అనుకో, భార్యకి లోకువ. కొడుకు సంపాదించలేదు అనుకో, తల్లిదండ్రులకి లోకువ. కన్నారు కాబట్టి పోషిస్తారు, కానీ ఒక లోకువ. నువ్వు ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నావు అనుకో, ఇంకా డబ్బులు లేవనుకో, అమ్మాయి నిన్ను వదిలేస్తుంది ఖచ్చితంగా. అన్నా చెల్లెల మధ్య బంధమైనా, అన్నా తమ్ముళ్ళ మధ్య బంధమైనా, ఒక ఫ్రెండ్షిప్ గ్రూప్ ఉంటుంది. ఆ ఫ్రెండ్షిప్ గ్రూప్ లో ఒక దగ్గర డబ్బులు లేవనుకో, వాడందరికి లోకువే. నీ స్థాయిని నువ్వు పెంచుకోవాలి అంటే నువ్వు చేయాల్సిందల్లా ఒకటి ఏంటంటే డబ్బు సంపాదించడం మీద ఫోకస్ చేయాలి. అప్పుడు మాత్రమే నీకు వాల్యూ పెరుగుతుంది. చాలా మంది ఏమంటా ఉంటారంటే నాకు వాల్యూ లేదు, నాకు ఎవడో రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, మా ఇంట్లో వాళ్ళు సరిగ్గా నాతో మాట్లాడట్లేదు, మా బంధువుల దగ్గర నాకు సరిగ్గా పరువు పోతుంది అనుకుంటా ఉంటారు. ఎప్పుడైతే నీ దగ్గర మనీ వస్తుందో ఆటోమేటిక్ గా నువ్వు వద్దన్నా సరే రెస్పెక్ట్ అనేది పరుగెత్తుకుంటా వస్తుంది వెనకాల. కాబట్టి ఈ రోజు నుంచి డబ్బులు సంపాదించు. ఉన్న డబ్బుల్ని సేవ్ చేయడం ఎలాగో నేర్చుకో. కొత్త డబ్బుల్ని ఎలా సంపాదించాలో ఆలోచించు.